స్మైల్ హలో. ఈరోజు మనము వెయిట్ లాస్ ప్రాబ్లంతో బాధపడే వాళ్ళకి సుజోగ్ థెరపీ ద్వారా ఎలా కంట్రోల్ చేసుకోవచ్చో తెలుసుకుందాం. వెయిట్ లాస్ అనగానే చాలా మందిలో జిమ్లు జుంబా వెయిట్ లాస్ ప్రోగ్రామ్స్ అటెండ్ అవుతూ ఉంటారు. అలాగే కరెక్ట్గా డైట్ ఫాలో అయినట్లయితే తొందరగా మనము వెయిట్ లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలా న్యూట్రిషన్ ఇచ్చిన లిస్ట్ని ఫాలో అవుతూ స్కిప్ చేయకుండా, అంటే చీటింగ్ డేస్ లేకుండా కరెక్ట్గా ఫాలో అవ్వండి. అంటే డైట్ అనేది సర్టెన్ టైమింగ్ పీరియడ్ అలా కాకుండా కంటిన్యూగా చేసే ప్రయత్నం చేయండి. మన రెగ్యులర్ డైట్లో యాడ్ చేసుకోండి. ఎక్కువ అంటే మనీతో కూడింది కాకుండా మన న్యాచురల్గా కూడా మీరు వెయిట్ లాస్ అవ్వడానికి ప్రయత్నిస్తే బాగుంటుంది. మన కిచెన్లో కూడా చాలా స్పైసెస్ ఉన్నాయి మనం వెయిట్ లాస్ అవ్వడానికి. దాచిన చెక్క అవనివ్వండి, జీలకర్ర అవనివ్వండి, చాలా రకాల స్పైసెస్తో కూడా మీరు కషాయాలు తాగుతూ వెయిట్ లాస్కి ప్రయత్నించవచ్చు. ఎక్కువ గ్రీన్ టీ తాగుతూ ఉంటారు చాలా మందిలో. గ్రీన్ టీ కాకుండా తులసాకు రసం తాగుతూ ఉండండి. ఎక్కువ మీరు జీలకర్ర కషాయం తాగుతూ ఉండండి, చాలా బెటర్ ఉంటుంది. మీరు బటర్ మిల్క్లో కొత్తిమీర యాడ్ చేసుకొని కొంచెం జీలకర్ర పొడి, మిరియాల పొడి యాడ్ చేసుకుని తాగుతూ ఉండండి. అది బెస్ట్ రెమెడీ. అందుకే మనకు స్టమక్ ఫుల్ అయినట్టు ఉంటుంది అండ్ డైట్ కూడా. సో మీరు లంచ్లో తక్కువ కర్రీ అంటే ఎక్కువ స్ప్రౌట్స్, అలా ఒక ఫ్రూట్, అంటే ఎక్కువ కర్డ్ రైస్ అవాయిడ్ చేస్తూ ఉండండి. బటర్ మిల్క్ తాగుతూ ఉండండి. నెక్స్ట్ వచ్చేసి మీరు వామ్ వాటర్ తీసుకుంటూ ఉండండి. మనం వాటర్ థెరపీ అనగానే చాలా కామన్గా ఫీల్ అవుతాం. అలా కాదు, మనం వెయిట్ ఎంత ఉన్నామో హాఫ్ ఆఫ్ ద పర్సంటేజ్ మీరు వాటర్ తాగుతూ ఉండండి. బెటర్ రెమెడీ. మీకు వాటర్లో తొందరగా మీరు వెయిట్ లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మీరు ఎక్సర్సైజ్ అంటే జిమ్కి డిపెండ్ అవ్వకుండా ఇంట్లో కూడా మీరు వార్మప్స్ చేస్తూ ఉండండి, బెటర్ అన్నమాట. నెక్స్ట్ మీరు ఫుడ్లో నైట్ డిన్నర్లో చాలామంది చపాతీస్ డైట్లో ఉన్నాం కదా అని తీసుకుంటుంటారు. అలా కాకుండా రైస్ కూడా యాడ్ చేసుకోవచ్చు, పర్వాలేదు. నెక్స్ట్ యాపిల్ సైడర్ వెనిగర్ కూడా మీరు ఒక గ్లాస్ ఆఫ్ వాటర్లో మిక్స్ చేసుకుని తాగుతూ ఉండండి. ఇది కూడా బెస్ట్. మీకు ఎక్కువ వెయిట్ లాస్ అంటే మన డైట్లో ఫ్లేక్ సీడ్స్ బాగా పనిచేస్తుంటాయి. అండ్ వన్ మోర్, మీరు ఎక్కువ ఓట్స్ని యాడ్ చేసుకున్నట్టయితే డెఫినెట్గా వెయిట్ లాస్కి బెటర్ రిలీఫ్ ఉంటుంది. నెక్స్ట్ మీరు ఎక్కువ బాయిల్డ్ ఎగ్ తీసుకుంటూ ఉండండి. ఎక్కువ పన్నీర్ యాడ్ చేసుకుంటూ ఉండండి. డైట్ని అంటే మేము డైట్ చేస్తున్నామని ఫీల్ అవ్వకుండా అంటే మెంటల్లీ ఫిక్స్ అయిపోండి. మీరు రొటీన్గా ఫీల్ అవుతే మీకు డైట్లో ఉన్నామనే ఫీలింగ్ పోతుంది. సో అలా కంటిన్యూగా చేస్తూ ఉండండి. బెటర్గా మీరు వెయిట్ లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సుజోగ్ పాయింట్స్ని కూడా ఆల్టర్నేట్ డేట్స్ మీరు ఫాలో అయినట్టయితే బెస్ట్ రిజల్ట్. స్మైల్ హలో. ఈరోజు మనము వెయిట్ లాస్ ప్రాబ్లంతో బాధపడే వాళ్ళకి సుజోగ్ థెరపీ ద్వారా ఎలా కంట్రోల్ చేసుకోవచ్చో తెలుసుకుందాం. వెయిట్ లాస్ అనగానే చాలా మందిలో జిమ్లు జుంబా వెయిట్ లాస్ ప్రోగ్రామ్స్ అటెండ్ అవుతూ ఉంటారు. అలాగే కరెక్ట్గా డైట్ ఫాలో అయినట్లయితే తొందరగా మనము వెయిట్ లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలా న్యూట్రిషన్ ఇచ్చిన లిస్ట్ని ఫాలో అవుతూ స్కిప్ చేయకుండా, అంటే చీటింగ్ డేస్ లేకుండా కరెక్ట్గా ఫాలో అవ్వండి. అంటే డైట్ అనేది సర్టెన్ టైమింగ్ పీరియడ్ అలా కాకుండా కంటిన్యూగా చేసే ప్రయత్నం చేయండి. మన రెగ్యులర్ డైట్లో యాడ్ చేసుకోండి. ఎక్కువ అంటే మనీతో కూడింది కాకుండా మన న్యాచురల్గా కూడా మీరు వెయిట్ లాస్ అవ్వడానికి ప్రయత్నిస్తే బాగుంటుంది. మన కిచెన్లో కూడా చాలా స్పైసెస్ ఉన్నాయి మనం వెయిట్ లాస్ అవ్వడానికి. దాచిన చెక్క అవనివ్వండి, జీలకర్ర అవనివ్వండి, చాలా రకాల స్పైసెస్తో కూడా మీరు కషాయాలు తాగుతూ వెయిట్ లాస్కి ప్రయత్నించవచ్చు. ఎక్కువ గ్రీన్ టీ తాగుతూ ఉంటారు చాలా మందిలో. గ్రీన్ టీ కాకుండా తులసాకు రసం తాగుతూ ఉండండి. ఎక్కువ మీరు జీలకర్ర కషాయం తాగుతూ ఉండండి, చాలా బెటర్ ఉంటుంది. మీరు బటర్ మిల్క్లో కొత్తిమీర యాడ్ చేసుకొని కొంచెం జీలకర్ర పొడి, మిరియాల పొడి యాడ్ చేసుకుని తాగుతూ ఉండండి. అది బెస్ట్ రెమెడీ. అందుకే మనకు స్టమక్ ఫుల్ అయినట్టు ఉంటుంది అండ్ డైట్ కూడా. సో మీరు లంచ్లో తక్కువ కర్రీ అంటే ఎక్కువ స్ప్రౌట్స్, అలా ఒక ఫ్రూట్, అంటే ఎక్కువ కర్డ్ రైస్ అవాయిడ్ చేస్తూ ఉండండి. బటర్ మిల్క్ తాగుతూ ఉండండి.
నెక్స్ట్ వచ్చేసి మీరు వామ్ వాటర్ తీసుకుంటూ ఉండండి. మనం వాటర్ థెరపీ అనగానే చాలా కామన్గా ఫీల్ అవుతాం. అలా కాదు, మనం వెయిట్ ఎంత ఉన్నామో హాఫ్ ఆఫ్ ద పర్సంటేజ్ మీరు వాటర్ తాగుతూ ఉండండి. బెటర్ రెమెడీ. మీకు వాటర్లో తొందరగా మీరు వెయిట్ లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మీరు ఎక్సర్సైజెస్ అంటే జిమ్కి డిపెండ్ అవ్వకుండా ఇంట్లో కూడా మీరు వార్మప్స్ చేస్తూ ఉండండి, బెటర్ అన్నమాట. నెక్స్ట్ మీరు ఫుడ్లో నైట్ డిన్నర్లో చాలామంది చపాతీస్ డైట్లో ఉన్నాం కదా అని తీసుకుంటూ ఉంటారు. అలా కాకుండా రైస్ కూడా యాడ్ చేసుకోవచ్చు, పర్వాలేదు. నెక్స్ట్ యాపిల్ సైడర్ వెనిగర్ కూడా మీరు ఒక గ్లాస్ ఆఫ్ వాటర్లో మిక్స్ చేసుకుని తాగుతూ ఉండండి. ఇది కూడా బెస్ట్. మీకు ఎక్కువ వెయిట్ లాస్ అంటే మన డైట్లో ఫ్లేక్ సీడ్స్ బాగా పనిచేస్తుంటాయి. అండ్ వన్ మోర్, మీరు ఎక్కువ ఓట్స్ని యాడ్ చేసుకున్నట్టయితే డెఫినెట్గా వెయిట్ లాస్కి బెటర్ రిలీఫ్ ఉంటుంది. నెక్స్ట్ మీరు ఎక్కువ బాయిల్డ్ ఎగ్ తీసుకుంటూ ఉండండి, ఎక్కువ పన్నీర్ యాడ్ చేసుకుంటూ ఉండండి. డైట్ని అంటే మేము డైట్ చేస్తున్నామని ఫీల్ అవ్వకుండా అంటే మెంటల్లీ ఫిక్స్ అయిపోండి. మీరు రొటీన్గా ఫీల్ అవుతే మీకు డైట్లో ఉన్నామనే ఫీలింగ్ పోతుంది. సో అలా కంటిన్యూగా చేస్తూ ఉండండి, బెటర్గా మీరు వెయిట్ లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సుజోగ్ పాయింట్స్ని కూడా ఆల్టర్నేట్ డేట్స్ మీరు ఫాలో అయినట్టయితే బెస్ట్ రిజల్ట్ స్టార్ట్ అవుతుంది. ఈ పాయింట్లో ఎక్కువ మీరు ఈ తమ్తోని ప్రెషర్ ఇచ్చినట్టయితే తమ్లో చాలా హీలింగ్ ఉంటాయి. సో మీరు ఇలా ప్రెషర్ చేస్తూ ఉండండి 10 to 15 టైమ్స్ చేసి, మీకు టేప్, ఇది సర్జికల్ టేప్ మీకు ఏ మెడికల్ షాప్లోనైనా అవైలబుల్ ఉంటుంది. సో ఈ టేప్కి ఎక్కువ మీరు చిక్కుడు గింజ కానివ్వండి, బఠానీ కానివ్వండి, ఏమి లేకపోతే గ్రీన్ గ్రామ్ కూడా మనము ఈ టేప్కి ప్లేస్ చేసుకొని మనం మార్క్ చేసుకున్న పాయింట్లో ప్లేస్ చేయండి. మంచిగా మసాజ్ చేయండి. ఈవినింగ్ అవర్స్ అయితే మీకు బెస్ట్. మార్నింగ్ వరకు ఈ సీడ్స్ ఉండి వాటి వర్క్స్ చేస్తాను అనమాట. మీకు ఎవ్రీ టైం ఇది ఫ్రెష్ సీడ్ తీసుకోవాలి. ఒకసారి యూజ్ చేసిన సీడ్స్ మళ్ళీ యూజ్ చేయకూడదు. ఈ ట్రీట్మెంట్ వచ్చేసి మీరు ఫుడ్ తీసుకున్నాక తీసుకోవచ్చు, లేదా బిఫోర్ మీల్ అయినా తీసుకోవాలి. నెక్స్ట్ ఈ ఇండెక్స్ ఫింగర్ ఇన్సెక్ట్ సిస్టంలో మనం ఈ పాయింట్ని మార్క్ చేసుకుంటున్నాం. ఈ పాయింట్, సో ఇది లివర్ పాయింట్. సేమ్ మీరు టేప్కి గ్రీన్ గ్రామ్ అయినా తీసుకోండి, ఫెనుగ్రిక్ మెంతులైనా తీసుకోండి. ఇలా గ్రీన్ గ్రామ్ అయితే మౌత్ మన స్కిన్ కంటేలా ప్లేస్ చేసుకొని మనం మార్క్ చేసుకున్న ఈ పాయింట్కి ప్లేస్ చేసుకోండి. ఇలా నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మన ఈ హెడ్లో మన ఈ పాయింట్, ఈ పాయింట్. సో ఈ పాయింట్లో కూడా ఫస్ట్ మంచిగా ఇలా ప్రెషర్ ఇవ్వండి, దెన్ సీడ్ వేసుకోండి. టేప్కి గ్రీన్ గ్రామ్ ఆర్ మెన్ ఇది తీసుకొని ప్లేస్ చేయండి. మీకు ఈ హ్యాండ్కి నెక్స్ట్ ఈ హ్యాండ్కి కూడా మార్క్ చేసుకొని ప్రెషర్ ఇవ్వడం ద్వారా బెటర్ రిజల్ట్ ఉంటుంది. మీరు ఈ పాయింట్స్ చేసుకోండి, మసాజ్ చేసుకోండి. నెక్స్ట్ ఎవ్రీడే మీరు ఏం చేయండి అంటే ఇలా ఇది ఓపెన్ నుంచి ఇలా మసాజ్ చేయండి మంచిగా. ఒక 15 minutes అంటే మనకు హీట్ ప్రొడ్యూస్ అవ్వాలి. ఓన్లీ ఇవి మాత్రమే రబ్ అవ్వాలి. ఇలా మార్నింగ్ ఈవినింగ్ చేస్తూ ఉండండి. అంటే మన స్టమక్ ఏరియా అంతా మసాజ్ అయ్యి వేస్ట్ ఫ్యాట్ అంతా బర్న్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇది అక్యుప్రెషర్. ఇది చూసారు కదా, ఇలా పాయింట్స్ని ఫాలో అవ్వండి, కరెక్ట్ డైట్ని ఫాలో అవ్వండి, ఎక్సర్సైజ్ చేసుకోండి, యోగా మెడిటేషన్ చేసుకోండి. స్కిప్ అవ్వకుండా కంటిన్యూ చేసే డైట్ని ఎంచుకోండి. థ్యాంక్ యూ. ఇలా మసాజ్ చేయండి.
మంచిగా ఒక 15 మినిట్స్ అంటే మనకు హీట్ ప్రొడ్యూస్ అవ్వాలి. ఓన్లీ ఇవి మాత్రమే రబ్ అవ్వాలి. ఇలా మార్నింగ్ ఈవినింగ్ చేస్తూ ఉండండి. అంటే మన స్టమక్ ఏరియా అంతా మసాజ్ అయ్యి వేస్ట్ ఫ్యాట్ అంతా బర్న్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇది అక్యుప్రెషర్. ఇది చూసారు కదా. ఇలా పాయింట్స్ని ఫాలో అవ్వండి, కరెక్ట్ డైట్ని ఫాలో అవ్వండి, ఎక్సర్సైజ్ చేసుకోండి, యోగా మెడిటేషన్ చేసుకోండి. స్కిప్ అవ్వకుండా కంటిన్యూ చేసే డైట్ని ఎంచుకోండి. థ్యాంక్ యూ.